ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశ నడుస్తోంది. రేసులో 4 జట్లే ఉన్నాయి. అయితే 6 జట్లు రేసు నుంచి ఆల్రెడీ అవుట్ అయ్యాయి. ఇదే సమయంలో కొందరు ప్లేయర్లు ఫ్లాప్ అయిన తీరుపై చర్చ జరుగుతోంది. అంచనాలు అందుకోలేకపోయినా ప్లేయర్ల గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వేలంలో భారీ ధర దక్కించుకున్న ఆటగాళ్లలో కొందరు ఉసూరుమనిపించారని ఫైర్ అవుతున్నారు. ఈ లిస్టులో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేరు ముందు వరుసలోనే ఉంది. 2025 ఐపీఎల్ మెగా సీజన్కు ముందు పంత్ను ఎల్ఎస్జీ ఏకంగా 27 కోట్లకు తీసుకుంది. కెప్టెన్సీ అప్పగించింది. అయితే ఈ రేంజ్లో మాత్రం పంత్ ప్రదర్శన లేదు. 19వ సీజన్లో 14 మ్యాచ్ల్లో కలిపి 312 పరుగులే చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ను ప్లే ఆఫ్స్కు తీసుకెళ్లలేకపోయాడు. దీంతో పంత్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. వేలంలో దక్కిన భారీ ధరకు న్యాయం చేయలేదని, అసలు జట్టుకు భారమయ్యాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్కే చెందిన నికోలస్ పూరన్ సైతం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 21 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకున్నా అంచనాలు అందుకోలేకపోయాడు. బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోయాడు. 2025లో నికోలస్ పూరన్ 524 పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ ఈసారి మాత్రం ఫెయిల్ అయ్యాడు. తొలి 5 ఇన్నింగ్స్ల్లో 42 పరుగులే సాధించాడు. ఓవరాల్గా సీజన్లో 14 ఇన్నింగ్స్ల్లో కలిపి 234 పరుగులు చేశాడు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా డిసప్పాయింట్ చేశాడు. గతంలో మాదిరిగా పరుగుల మోత మోగించలేకపోయాడు. నిజానికి భారత టీ20 జట్టుకు కెప్టెన్ అయినప్పటి నుంచి సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో ఫైర్ తగ్గిందనే వాదన ఉంది. గత ఐపీఎల్ సీజన్లో రాణించినప్పటికీ ఈసారి మాత్రం ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా ఆడలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ను ముంబై యాజమాన్యం 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. కానీ స్కై సీజన్ మొత్తంగా 13 మ్యాచ్ల్లో 270 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 150 లోపే ఉంది. 19వ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఇందులో హైయెస్ట్ స్కోర్ 60 పరుగులు. ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఈసారి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. జస్ప్రీత్ను ఎంఐ 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే గతంలో మాదిరిగా ఈసారి రాణించలేదని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. పరుగులు తక్కువగానే ఇచ్చినా వికెట్ల రేసులో వెనకబడిపోయాడని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. సీజన్లో బుమ్రా మొత్తంగా 13 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 4 వికెట్లకే పరిమితమయ్యాడు. ఎకానమీ రేట్ 8.37. ఐపీఎల్ వేలంలో 25 కోట్ల 20 లక్షలు దక్కించుకున్న కేకేఆర్ ప్లేయర్ గ్రీన్ కూడా అంచనాలు అందుకోలేదని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. సీజన్లో గ్రీన్ మొత్తంగా 322 పరుగులు చేశాడు. 7 వికెట్లు సాధించాడు.